నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం. ప్రజల శ్రేయస్సు కోరి ఈ చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం. $14 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ. గత ప్రభుత్వ నిర్వాకమేనన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరిస్తామన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్టు స్పష్టం. కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనవాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కుంకి ఏనుగులను తీసుకురావాలని భావిస్తోంది. ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనవాసాల్లోకి ఏనుగులు రాకుండా ఉండేందుకు కుంకి ఏనుగులను తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చించగానే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రస్తుతం అటవీ శాఖ నిర్వహిస్తున్న క్యాంపులో ఉన్న ఏనుగులు వయసు మీరిన కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అందుకే అదనంగా కొన్ని కుంకి ఏనుగులు పంపాలని కర్ణాటకను కోరామన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడిగాను, చిరంజీవి చౌదరి గారిని అడిగాను. అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది, మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరి తరపున సమస్యను విన్నవించాను. చెప్పాను ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే ఆయన పెద్ద ఆలోచన కూడా అలా చేయలేదు. మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం. తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలని దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం, ఎలా ఎదుర్కోవాలి దీన్ని, మనిషికి ఏనుగుకి జంతువులకి మధ్య ఉన్న సమస్యను ఎలా అధిగమించాలి, వీటన్నిటి మీద అదొక ఎంఓయూ చేస్తాం. అదొక అంశం. వితిన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి, కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం కుంకి ఏనుగుల్ని మోహరింపు చేయటం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం, అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం, వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి శ్రీగంధం సమస్య వాళ్ళకు ఉంది. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నట్టు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ, వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. అధికారులు అక్రమ రవాణాని అడ్డుకోవాలి. నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయూ కనుక గత ప్రభుత్వం చేసిండుంటే నిజంగా మన ఎర్రచందనం, అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చేది. సో ఇలాంటి ఎంఓయూని దీనివల్ల జరిగేది ఏంటంటే, ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ, మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయూ ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా నేను కర్ణాటకలో చూసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే, వాళ్ళ ఆఫీసెస్కి వెళ్తే ఒక చెట్టు పడిపోయినా దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఫారెస్ట్లో, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఏమేం జరుగుతున్నాయి, పిసిసిఎఫ్లు మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ చెందిన పిసిసిఎఫ్లు ఇద్దరు, ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఈ అనుకున్నాం టైం లైన్స్, అభివృద్ధి ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. అది ఎంఓయూ తాలూకు సారాంశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 14 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టివేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరి మీద 2,40,000 రూపాయలు మీ ఒక్కొక్కరి మీద అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విలువైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర నుంచి, విద్యాలయాల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి, తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విలువైనటువంటి ఆస్తిని కూడా వదలకుండా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి లేదా వేలంపేట పెట్టి అమ్మేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాలలో. మరి ఇటువంటి స్థితిలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక రకంగా ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే కలియుగ దైవం, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీ అందరికీ తెలుసు. ప్రసాదం అంటే ఎంత శుద్ధిగా, ఎందుకంటే మనం కూడా మన ఇళ్లలో ఏదైనా పూజలు చేయాలంటే ఇల్లంతా అలుక్కుంటాం లేదా కడుక్కుంటాం. మనం కూడా ఎంతో శుభ్రంగా స్నానం అది ఆచరించి ఆ పూజా కార్యక్రమంలో నిమగ్నం అవుతాం. కానీ గత ప్రభుత్వం మరి ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాలను కూడా అపవిత్రం చేసేటువంటి విధంగా ఏ రకంగా పనిచేసిందో మీరే చూసినటువంటి పరిస్థితి, దుస్థితి. మరి అటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే మరి ఎవ్వరు కూడా బ్రతికి పట్టినటువంటి పరిస్థితి మనం ఎవ్వరు కూడా చూడలే చరిత్రలో. పెద్ద ఎత్తున వరదలు వస్తే అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఆ వరదల నుండి కర్రగట్టులను ఏ రకంగా రక్షించాలి, ఆ వరదల నీరు ఇళ్లలోకి వస్తే వాళ్ళకి ఏం సాయం చేయాలి అని చెప్పి మేమందరం నిమగ్నమై ఉంటే, మేమందరం కూడా పడుకోకుండా కర్రగట్ల మీద, కాలువగట్ల మీద, ఏటుగట్ల మీద మేం కాపలా కాసుకుంటూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్కో బ్యాచ్ ఏం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వరద వచ్చే సమయంలో మీకు తెలుసు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఏదైతే 3 పడవలను వదిలేరు. ఆ బోట్లన్నీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో యథేచ్ఛగా ఇసుకకు ఉపయోగించినటువంటి పడవలు కావడం, వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ దగ్గర బంధువులై దగ్గర ఒక్కొక్క బోటు కూడా 5-6 లారీలు ఇసుకని తీసుకొచ్చేది నదిలోంచి, అంత కెపాసిటీ. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం నూతనంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుండుగల్ను బేమడోలు వైఎస్ఆర్ కాలనీలో జలజీవన్ నిధులు 2,05,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కూటమి శ్రేణులతో కలిసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గ పరిధి గ్రామాల్లో పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరాకు కృషి చేస్తున్నామని, జలజీవన్ మిషన్ నిధులతో పెద్ద ఎత్తున ట్యాంకుల నిర్మాణం చేసి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, కూటమి నాయకులు సిరిబత్తిన కొండబాబు, గన్ని గోపాలరావు, వాగ్వాల భాస్కర్, పట్నాల వెంకటేష్ బాబు, ప్రతి మదన్ తదితరులు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో ఉండుగోలు కాలనీలో ఈరోజు 1,50,00,000తో 1,50,000 లీటర్ల వాటర్ ట్యాంకు అలాగే పైప్ లైన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా గతంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారితో సహా మేమందరం కూడా వచ్చి పరిశీలించినప్పుడు మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందంటే వెంటనే అది వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి 100 రోజుల లోపల ఈ ట్యాంక్ని పూర్తి చేస్తాం. అలాగే మంచినీటి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఉంటుంది. ఈ కాలనీకి కూడా రోడ్లను కూడా త్వరలోనే ప్రారంభించి వాటినన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని సుమారుగా
ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ నిధులతో 1 కోటి రూపాయలతో ఈ కాలనీ రోడ్లన్నింటినీ అభివృద్ధి చేసి డ్రైనేజీలని అలాగే మంచినీటి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా జలజీవన్ మిషన్ ద్వారా ఇంకా 3 ట్యాంకులు ఈరోజు ఓపెనింగ్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా అనేక మందికి అంటే సుమారుగా ఈ కాలనీలో అయితే 1000 గృహాల వరకు ఉన్నాయి. 1000 గృహాలలో కూడా మంచినీటి అవసరాన్ని తీర్చే విధంగా ఉంటాయి. అక్కడ కూడా అందరికీ కూడా మంచినీటి అవసరాన్ని తీర్చే విధంగానే మా ప్రణాళిక ఉంటుందని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రతి ఇంటికి కూడా మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాంతో మొత్తం అన్ని ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇవ్వాలనే దాని ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరతను తగ్గించేలా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన సొంత నిధులతో ఒక ఫ్రీజర్ అందజేయడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సోదరుడు సురేష్ కుమార్ వారి తండ్రి పెంచలయ్య జ్ఞాపకార్థం శీతల శవపేటకు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన సొంత నిధులతో సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, టీడీపీ నాయకులు సురేష్ కుమార్, ప్రణీత్ యాదవ్, వేముల సునీల్, ఓం ప్రకాష్, మువ్వా చరణ్, దయాకర్, అరుణ్ శ్రీనివాసులు, వెంకట సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రోజు మాకు పాసం సునీల్ సారు వాళ్ళ తమ్ముడైన పాసం సురేష్ గారి ద్వారా వాళ్ళ తండ్రి గారైన పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు 2 ఫ్రీజర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆర్టీఎల్ జరిగి 4-5 బాడీలు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఫ్రీజర్ కొరత అయితే ఉంది. ఈ టైంలో సార్ ఇవ్వడం ఇది మాకు చాలా ఉపయోగకరం అనిపిస్తున్నాం. పాసం సునీల్ సారు ఎప్పుడు పేద ప్రజలన్నా వాళ్ళ పట్ల కొంచెం బాగా చేయండి అమ్మా అని ఎప్పుడు చెప్తుంటారు. సార్కి పేద ప్రజలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. సార్కి సార్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చాలా సంతోషకరమైన అసలు పాసం సునీల్ అంటేనే గూడూరు అంటేనే పాసం సునీల్. ఆయన గూడూరుకి ఒక పెద్ద అసెట్. ఈ గూడూరు ప్రజలు మనందరం కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఈ 5 ఏళ్ళు ఆయన లేకపోవడం అనే ఒక దాన్ని అనుభవించాం, ఆ బాధను అనుభవించాం మేము. కానీ మరలా పాసం సునీల్ గారు ఎమ్మెల్యే గారు ఇంకా నుంచి మనకి అన్ని బాధలను చూసి పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ, తర్వాత మన ఆసుపత్రి మీద ఆయనకి ఎంతో ప్రేమ. ఎన్నోసార్లు ఆసుపత్రి నుంచి విజిట్ చేస్తారు, ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అడుగుతారు. తన సొంత ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఇది మన హాస్పిటల్, దీన్ని మనమే బాగు చేసుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చే లోపలే మనమే బాగు చేసుకోవాలి అనే ఒక దృష్టి సారుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ ఆసుపత్రికి ఎనలేనిటువంటి కృషి జరిగింది. సిటీ స్కాన్ అయితేనేమి, తర్వాత వచ్చి డయాలసిస్ సెంటర్ అయితేనేమి, డిజిటల్ ఎక్స్రేస్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్కి ఆయన శాంక్షన్ చేయించి ఆయన ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. సో పాసం సునీల్ గారికి మేము గౌరవంగా తల ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన ఇదే విధంగా మనందరికీ సేవ చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. మన గూడూరు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు వారి తండ్రి గారైనటువంటి శ్రీ పాసం పెంచలయ్య జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారైన షరీన్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.